పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన దేవ, ఘనమైన మీ పాదాల కొందనాలు. మొదటి దినంగా మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవన్నా ఆ అంశం ద్వారా మాట్లాడేందుకు వందనాలయ్యా. సర్వోన్నతుడా, క్షేమం కలిగిన దేవ, ప్రపంచాన్ని మీకు అప్పగించుకుంటున్న ఆత్మతోనూ పరిపూర్ణతతోనూ పరిశుద్ధతతోనూ ఉంచి మమ్మల్ని అందరినీ మీ యొక్క కృప ద్వారా ఆదరించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అమ్మ చదవండి. వారు మేము పరిశుద్ధ పట్టణస్థులము అను పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. పరిశుద్ధ దేవుని పట్టణం అని పేరు పెట్టుకుంటారు, ఉపవాసం ఉంటారు, చక్కగా తెల్లని బట్టలు ధరిస్తారు, గుంపులుగా కూడుకొని మేము దేవుని బిడ్డలము, పరిశుద్ధ పట్టణస్థులము అంటారు. కానీ వారి హృదయాన్ని దేవుడు చూసినప్పుడు లోన పరిశుద్ధాత్మ లేకపోతే, ఆత్మ ఫలాలు లేకపోతే, వారి జీవితాల్లో దేవుని ఒక వాక్యం లేకపోతే ఎంతో దేవుడు వేదన చెందుతాడు. ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాల్లో చక్కగా అన్నాడు, ఉపవాసం ఉన్నట్టే కాదు, నేను రోగినై ఉండగా నన్ను చూడవచ్చితిరా, నేను ఆకలి గనుక నాకు ఆహారం ఇచ్చితిరా, దాహము గనుక నాకు నీళ్ళు ఇచ్చితిరా. ఏమిచ్చారు? వారు పరిశుద్ధ పట్టణస్థులై తెల్లని వస్త్రాలు ధరించి ఉపవాసం ఉండి గుంపుగా కూడుకొని దేవుని ఆశ్రయించినట్టు కనిపిస్తారే, కానీ దేవుని యొక్క బిడ్డలుగా వారు ఎంత మాత్రం జీవించలేరని మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇంకో కొంచెం 3వ వచనం చదివితే, పూర్వకాలము నుండి జరిగిన సంగతులు నేను చాలా కాలం క్రిందటనే తెలియజేసినాయి. ఎప్పుడట? పూర్వకాలం నుంచి, అంటే చాలా కాలం నుంచి. మనము జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఇస్సాకుల కాలం, యాకోబుల కాలం నుండి, మోషే కాలం నుండి, ఏలియా ఎలీషాల కాలం నుండి, యేషయా కాలం నుండి ఈనాడు ప్రభు వచ్చు వరకు లోకంలో చాలా కాలం నుండి జరిగిన సంగతులు నేను చాలా కాలం క్రిందట మీకు తెలియజేశాను. చాలా కాలం క్రిందట తెలియజేశాను, కానీ అందరూ భక్తిగా నటిస్తున్నారు అంటున్నాడు. అందుకే యోహాన్ భక్తుడు అన్నాడు, సర్ప సంతానమా, రాబు క్రితం తప్పించుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే నువ్వు క్షేమం కలిగిన దానివై దేశం కొరకు, రాష్ట్రం కొరకు, యెరూషలేం కొరకు సంఘంలో ప్రాతినిధ్యం వహించుటే కాదు, కానీ ప్రభు పక్షాన నీవు ఉపవాసముడి కన్నీళ్లు కార్చి దివారాత్రం ధ్యానించి దేవుణ్ణి అడగాలి. అంటే పూర్వకాలం నుండి ఏం తెలుసుకున్నావంటే దేవుని అడుగు చాడల్లో నేను నడవాలని తెలుసుకోవాలి. అట్టి చిత్తాన్ని, అట్టి కృపను కనుగొన వారమై మనం ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక కొంచెం మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. ఆ దినము విశ్రాంతి దినము యూదులు ఇది విశ్రాంతి దినం ఏంటట? చూసావా? తెల్లని వస్త్రాలు ధరించి భయభక్తులతో ఉన్నటువంటి వారు ఏమంటున్నారు? ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, విశ్రాంతి దినము కదా, నీ పరిపెత్తుకొని తగదే అని, నీ పరిపెత్తుకొని నువ్వు నడవటం తగదే, స్వస్థత నొందిన వానితో చూసారా? ఆయన ఇప్పటి నుండో రోగి, నువ్వు విశ్రాంతి దినమున నీ పరిపెత్తుకొని నడవంటే నువ్వు నడిచావు కదా. అంటే వారిలో ఎంత బలహీనత ఉన్నో చూసినావా? ఒకరిని కృంగదీయడానికి, వానికి రోగి అయి ఉండడానికి పడినట్టు చూస్తున్నారు, కానీ వాడు దిగున లేచి పరిపెత్తుకుని పండితే నడిస్తే ఆనందించేటటువంటి యోగ్యత లేని వారిగా ఉంటున్నారు. చాలా కాలం కిందట, పూర్వకాలం అని తెలియజేసినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే మరొక కొంచెం కింది భాగం చదువుదాము, కిందికి చదువుదాం. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు ఏంటట? నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పాను. నా మాటలు ఆయన విన్నాడు. ప్రభువా, నా వేదన విన్నాడు, నా రోగమును చూశాడు, ఆకాశం నుండి దిగి వచ్చినాడు, నన్ను నా పరుపెత్తుకొని నడవన్నాడు, నా పాప భారాన్ని దించి వేసినాడు.
ఎప్పుడో పూర్వకాలము నుండి తెలియజేసిన మాటలు ఈ లోకం నమ్మలేదు, కానీ నేను ప్రభువుని నమ్మినాను, నేను రోగినై ఉన్నాను, నేను వేదన చెందినాను, నేను కన్నీళ్లు కార్చినాను, నా కన్నీళ్లకు ప్రభు ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడే మాటలు, మన రోగమును గద్దించేటటువంటి విలువలు, మన బాధలు శ్రమలు విడుదల చేసేటువంటి విలువలు చాలా సుదీర్ఘమైనటువంటి, ఆలోచింపజేసేటటువంటి. రోగానికి మందు ఇస్తారు కదా, అమ్మా నువ్వు ఈ కాలంలో ఈ మందు ఇస్తావు, ఇది తగ్గితే తగ్గుతుంది, త్వరలో తగ్గుతుంది అంటారు. కానీ వెంటనే అనమాట రోగిని లెమ్మనగానే లేచాడు. ఎమ్మా మందు మింగలేదు, నీళ్లు త్రాగలేదు, అయా నాకు కొంచెమే సడలిందని చెప్పలేదు. మృదువైనటువంటి మాటలతో నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడవాలి. నువ్వు ఎక్కడికి నడవాలి అంటే, చాలాసార్లు ఒక భక్తుడు పాడి పాటను మనం జ్ఞాపకం చేస్తాం. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనలేని కనులేలనయ్యా, దాహము గొన్నావో యేసయ్యా, జీవాజలమూలానిచ్చితివి గదయ్యా, అట్టి జీవాధిపతి అయినా నన్ను చూడలేనట్టి ఈ కనులేలనయ్యా. ఈ కనులు అంటే ఆయన చూసే కనులు నాకు ఇచ్చావు, నువ్వు పరుపెత్తుకొని వెళ్ళమంటే వెళ్ళే యోగ్యత నాకు దయచేశారు. చాలామంది పడి ఉన్నారు. ఘోష భూమి కంపిస్తున్నది, భూమండలం అంతా నిండిపోతున్నది. అయ్యో ప్రపంచమంతా రోగములతో నిండి ఉన్నది, వ్యాధి ఎక్కువైపోతున్నది, రోగములతో అనేకమైనటువంటి క్షామ కలిగి ఉన్నది. కానీ ప్రభు నా కొరకు దిగి వచ్చినాడు. చాలా కాలం నుండి, పూర్వకాలము నుండి, ఆ కాలము నుండి ఈ కాలం వరకు వినువారు లేరు. అందుకని ఇశ్రాయేలు నువ్వు వినుము, ఇశ్రాయేలు వినుము. ఎందుకంటే నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు, నిన్ను కునుకడు నిద్రపోడు. ఆ దేవాది దేవుడైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మన కొరకు దిగి వచ్చి మనం లేపేటటువంటి దేవుడు, మనం పిలిచేటటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. మన దివారాత్రం ఆయన కొరకు కనిపెట్టుకుని ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి వారిగా కాక ప్రభు యొక్క మార్గంలో నిలిచినటువంటి వారమై దేవుని యొక్క వస్త్రాన్ని పట్టుకొని రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అయా అని ఆయన వైపు చూసింది, ఆయన ముట్టుకున్నది. నాలో ప్రభావం ఎవరిలోనికి వెళ్ళింది అని అడిగితే గజ 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 వణికింది. నీకు భయము భక్తి నీలో ఉంటే, నువ్వు బద్ధురాలు అయితే, యోగక్షేమాలను ఆయన తెలుసుకునే దేవుడై ఉన్నాడు. ఈయనేరకుండినట్లు నా చెయ్యి కొరచ కాలేదు, విననేరకుండినట్లు నా చెవు మందం కాలేదు. నీ మనవులు ఆలకించే దేవుడు, నిన్ను చూసే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీ కొరకే తాను దిగి వచ్చినటువంటి దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన దేశానికి, మన సంఘములకును ఆయన కృపా చిత్తమును బయలుపరిచి మనందరినీ స్వస్థపరిచి బాగు చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.